ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. దేశంలో డీలిమిటేషన్ చేసేందుకు కేంద్రం రెడీ అయింది. దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ సీట్లను 50% పెంచేందుకు కేంద్రం ప్రతిపాదనలు రెడీ చేసింది. 1-2 రోజుల్లో ఈ బిల్లును పార్లమెంట్ ముందుకు తెచ్చేందుకు మోడీ రెడీ అయ్యారు. ఇప్పుడు డీలిమిటేషన్ విషయంలో ఏపీ నేతల స్టాండ్ ఎవరికీ అర్థం కావడం లేదా? నియోజకవర్గాల పునర్విభజనను సీఎం చంద్రబాబు సమర్థిస్తుంటే ఫ్యాన్ పార్టీ మాత్రం సైలెంట్ గా ఉండడం చర్చనీయాంశంగా మారింది. అయితే డీలిమిటేషన్ వ్యతిరేకిస్తే మోడీ ఆగ్రహానికి గురవుతామనే భావనలో ఏపీ నేతలున్నారా? కానీ నేతల తీరుతో దక్షిణాదికి తీరని అన్యాయం తప్పదనే చర్చ అన్ని వర్గాలు జరుగుతోందా? దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని పలు పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. డీలిమిటేషన్ తర్వాత దక్షిణాదిలో సీట్ల సంఖ్య నామమాత్రంగా పెరిగితే ఉత్తరాదిలో మాత్రం డబుల్ అవుతాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా సౌత్ స్టేట్ల ప్రమేయం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే వెసులుబాటు అవుతుందనే టెన్షన్ మొదలైంది. ఇదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల ఎంపీల పాత్ర నామమాత్రమే అవుతుందన్న చర్చ జరుగుతుంది. ఇప్పటికే దక్షిణాదికి అన్యాయం తప్పదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇతర నేతలు తమ వాయిస్ వినిపించారు. కానీ ఏపీ నేతలు మాత్రం డీలిమిటేషన్ విషయంలో సైలెంట్గా ఉండటం వెనుక ఆంతర్యం ఏంటనే చర్చ జోరుగా సాగుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. దేశవ్యాప్తంగా ఉన్న లోక్సభ స్థానాలను పెంచేందుకు కసరత్తులు చేస్తుంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల నుంచి 850కి పెంచాలని ప్రతిపాదనలు చేస్తుంది. అందులో కేంద్రపాలిత ప్రాంతాలకు 35 లోక్సభ సీట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీంతో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలుపై ఈ నెల 16, 17 తేదీల్లో పార్లమెంటులో చర్చ జరిపేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఏపీలోనూ పార్లమెంటు సీట్లు, అసెంబ్లీ సీట్లు నామమాత్రంగానే పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉన్న 25 ఎంపీ సీట్లు 38కి పెరుగుతాయని అంటున్నారు. అటు అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ యూపీలో మాత్రం 80 ఎంపీ సీట్లు కాస్త 120కి చేరే ఛాన్స్ ఉంది. అంటే ఉత్తరాదిలో 4 రాష్ట్రాలు కలిస్తే కేంద్రంలో అలవోకగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చన్నమాట. అందుకే దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం సీఎం చంద్రబాబు డీలిమిటేషన్ను సమర్థిస్తున్నారు. ఈ నెల 16న కేంద్రం ప్రవేశపెట్టబోయే మహిళా బిల్లుకు మద్దతు పలకాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నారు. మహిళలకు చట్టసభల్లో 33% ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రధాని మోదీ సంకల్పానికి అందరూ మద్దతివ్వాలని కోరారు. ఈ బిల్లులో ఆమోదం పొందితే ఏప్రిల్ 16వ తేదీ చరిత్రలో నిలిచిపోతుందని అంటున్నారు. అయితే ఇక్కడ ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతుంది. డీలిమిటేషన్ చంద్రబాబు లాంటి నేత వ్యతిరేకించకపోతే ఇబ్బంది ఉండదన్న ప్లాన్లో కమలం పార్టీ నేతలున్నారని తెలుస్తుంది. అయితే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ విషయంలో వైసీపీ అధినేత ఇప్పటి వరకు స్పందించలేదు. అటు పవన్ కళ్యాణ్ కూడా సైలెంట్ మోడ్లో ఉన్నారు. ఇక్కడే రాజకీయ వర్గాల్లో మరో చర్చ సైతం జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై నేతలు నోరు విప్పాలనే డిమాండ్ పెరుగుతుంది. మొత్తం మీద డీలిమిటేషన్ వ్యవహారంలో సీఎం చంద్రబాబును ప్రధాని మోదీ బొజ్జగించారనే టాక్ వినిపిస్తుంది. అందుకే సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని వ్యతిరేకించకపోగా సమర్థిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం తమిళనాడు సీఎం స్టాలిన్ లాంటి లీడర్ డీలిమిటేషన్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. డీలిమిటేషన్ ద్వారా సౌత్ స్టేట్లకు తీరని అన్యాయం జరుగుతుందనే వాదనను జాతీయ స్థాయిలో వినిపించేలా చేస్తున్నారు. అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన పెంచడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇదే జరిగితే తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలకు గుండెకోత తప్పదని అంటున్నారు. కానీ ఈ విషయంలో వైఎస్ జగన్, పవన్ లాంటి పవర్ఫుల్ లీడర్స్ బయటకు రాకపోవడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పునర్విభజనను వ్యతిరేకిస్తే ప్రధాని మోదీ ఆగ్రహిస్తారని వాళ్లు భయపడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే డీలిమిటేషన్ అంశంలో వైఎస్ జగన్ సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు. మొత్తం మీద డీలిమిటేషన్ విషయంలో వైసీపీ, జనసేన పార్టీలు ఎలాంటి స్టాండ్ తీసుకోకపోవటం హాట్ టాపిక్ గా మారింది.